శుద్ధుడా మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రతి ఒక్క స్త్రీ కొరకు, ప్రతి ఒక్క తల్లి కొరకు మనం ప్రార్థిద్దాం. థ్యాంక్ యూ ఫాదర్. లార్డ్, వి థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ డే లార్డ్. వి ప్రే ఫర్ ఎవ్రీ మదర్ ఫాదర్ గాడ్ లార్డ్. ప్రతి ఒక్క తల్లి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ లార్డ్ దే ఆర్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అల్టిమేట్ సాక్రిఫైస్ అండ్ లవ్ ఫాదర్ గాడ్ లార్డ్. అవును తండ్రి నాయన, వాళ్ళు ఒక ఎగ్జాంపుల్గా ఉన్నారు తండ్రి ప్రభువా నాయన. ఒక సాక్రిఫైస్ కొరకు తండ్రి ప్రభువా నాయన నీ కృప చూపించేటప్పుడు తండ్రి ప్రభువా నాయన. అవును తండ్రి నాయన, పాస్టర్ గారు ఎలాగైతే చెప్పారో తల్లి గర్భము నుంచే నీవు మమ్మల్ని ఎరిగితివని తండ్రి నాయన. మాకు మంచి తల్లిదండ్రులు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా నాయన. ప్రతి ఒక్క స్త్రీ తండ్రి ప్రభువా నాయన ఎవరైతే గర్భవతిగా ఉందో తండ్రి ప్రభువా నాయన, వారి కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభువా నాయన. వాళ్ళకి చక్కటి తండ్రి ప్రభువా నాయన డెలివరీలో కూడా అయ్యేటట్టు తండ్రి నాయన మేము ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన. Lord, we thank you, Lord, for all the mothers, Father God, Lord. And we say, Father God, Lord, yes, Lord, Father, you have anointed them. You have appointed them to be mothers, Father God, Lord. We pray, Father God, Lord, for every mother, Father God, Lord, that you have ordained, Father God, Lord. We thank you, Lord, for their ultimate sacrifice and love, Father God, Lord. Thank you, Lord. We cover them with the precious blood of Jesus, Father God, Lord. Lord, we pray for their long life, Lord. Divine health, Father God, Lord. And today, Father God, Lord, as we stand here, Father God, Lord, we pray, Father God, Lord, for senior pastor Amma, Father God, Lord, Pastor Ratnamma Garu, Father God, Lord. We pray, Father God, Lord, for her divine health and long life, Father God, Lord. Long life, Father God, Lord. అవునేసయ్య, ఎలాగైతే మా అత్తయ్య గారి కోసం ప్రార్థిస్తున్నామో తండ్రి ప్రభు నాయన, సీనియర్ పాస్టర్ అమ్మ కోసం ప్రార్థిస్తున్నామో తండ్రి నాయన, ఆమెని తండ్రి ప్రభు నాయన యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తంతో కప్పి ఉంచి తండ్రి ప్రభు నాయన నూతనమైన దైవికమైన ఆరోగ్యంతో కప్పి ఉంచమని చెప్పి అడుగుతున్నాం తండ్రి నాయన. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క పాస్టర్ అమ్మ కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన. ఎలాగైతే తండ్రి నాయన నీ పిలుపుకి తండ్రి ప్రభు నాయన లోబడి వాళ్ళు ఎలాగైతే తండ్రి నాయన నీ క్రియలో తండ్రి ప్రభు నాయన నీ కింగ్డమ్ ఎస్టాబ్లిష్మెంట్లో పనిలో సర్వ్ చేస్తూ ఉంటున్నారో తండ్రి ప్రభు నాయన, వాళ్ళ ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన. వాళ్ళందరినీ కూడా తండ్రి ప్రభు నాయన యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తంతో కప్పి ఉంచుతున్నాం తండ్రి నాయన. థ్యాంక్ యూ ఫాదర్. Lord, we pray, Father God, Lord, every mother will experience your divine touch, Father God, Lord. Every mother will experience your love, Father God, Lord. Naina, every mother will experience, Lord, they will not feel lonely, but they will experience your love, Father God, Lord. Thank you, Father, for covering them with your divine wings, Father. We thank you, Lord. We proclaim your blood protection and we release Psalm 91 upon them, Lord. We praise you, Lord. We give you all the glory and honor, Lord, and we pray this prayer in Jesus' name. Amen. Amen. అందరూ కూర్చోండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరు బాగున్నారా? ఆమేన్. రైట్, దేవుని వాక్యానికి వెళ్దాం. నిన్నటి దినమున మరి యవనస్తుల కూడిక జరిగింది, చాలా మహిమకరంగా జరిగింది, అవునా కదా? ఒకసారి యూత్ హల్లెలూయా చెప్తారా? అందరు యూతే. సో చాలా చక్కగా జరిగింది. నెక్స్ట్ వీక్ కూడా శనివారం సాయంకాలం 7 నుంచి 8:30 వరకు ఉంటుంది. తప్పక యవనస్తులందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. అదే విధముగా మరి మీరు మీ పిల్లలను అదే విధముగా ఎవరైనా పర్వాలేదు, మరి ఈ మంచి దారిలో దేవుని ఒక వాక్యము ఆ యవన వయసులోనే మనము వారి చక్కటి దారిలో పెట్టాల. సో దేవుని వాక్యమే, దేవుని సన్నిధే వారిని దారిలో చక్కగా పెట్టి వారికి ముందుకు నడిపించి గొప్పగా మరి దేవునికి మహిమకరంగా ఉండేలాగున పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు సంతోషపడే విధముగా ఎన్నో దేవుడు చేస్తాడు. హల్లెలూయా. సో యవనస్తులు ఎక్కడ కనిపించినా ఇలా ప్రార్థన ఉంది, రాండి అని చెప్పండి. ఓకే, ఎవరు ఏం చెప్పట్లే, అవునా? రైట్, అందరం బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? రైట్.
మరి ఏదైనా కానీ మనము ఈ లోకంలో కొన్నిసార్లు మనం బాగానే వాక్యం బాగా తెలుసు అనుకుంటాం, కొన్నిసార్లు బాగానే మనం ప్రార్థన చేస్తాం అనుకుంటాం కదా, నాకు తెలుసు అని అనుకుంటాం. కానీ మనకు చాలా తెలియదు. బైబిల్ అన్నది ఒక సముద్రం లాంటిది. సముద్రం కూడా సరిపోదు, అందులో ఒక ఆవిరి, కొంచెం ఇట్లా ఆవిరి తెలుస్తాయేమో అంతే. చాలా ఉంటుంది, అది ధ్యానిస్తూ ఉంటే ఊట వలె ఊడుతూనే ఉంటుంది. చాలాసార్లు మనం అనుకుంటాం మనకంతా తెలుసు అని అనుకుంటాం. ఎవరైతే అంత తెలుసు అని అనుకుంటారో వానికి ఏమీ తెలియదని బైబిల్లో చెప్తా ఉంది. అందుకే మనకు జ్ఞానం కావాలి అంటే సామెతలు బాగా చదవాలి. నిన్న దినం చెప్దాం అనుకున్నా, మిస్ అయిపోయింది యవనస్తులకు. సామెతలు ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? అందులో 31 అధ్యాయాలు ఉంటాయి. మనకు ఎన్ని రోజులు ఉంటాయి? 31 రోజులు ఉంటాయి నెలకు. రోజుకొకటి చదవాలి. వింటున్నారా? రోజుకొకటి. ఓన్లీ యవనస్తులేనే కాదు, పెద్దవారు కూడా జ్ఞానం కావాలి, అది చదవాలి. అది పాపంలో పడకుండా చేయుచున్నది. అదే విధముగా తొందరపాటు కాకుండా, కోపపడకుండా నానా విధానములైనగా మాట్లాడుతూ ఉంటాడు. స్టార్టింగ్లో నేను బ్యాప్టిజంకు ముందుకు ఉపాసం ఉన్నప్పుడు సామెత గ్రంథం బాగా చదివిన. నాకు తెలియదు సామెత గ్రంథంలో. దానికి ముందు కొన్నిసార్లు ఏం చేస్తారంటే యవనస్తులు అంత చదువుతాం కానీ సామెతలు మాత్రం మేము చదవము అంటారు. ఎంతమందికి అర్థమైంది? కొంతమంది ఎవరైనా కానీ బైబిల్లో వారు ఒక పార్ట్ తీసుకుంటారు అంతే, కీర్తనలే చదువుతూ ఉంటారు కానీ సామెతలు చదవరు. సామెతల్లో మనలో బైబిల్ వాక్యమే, వింటున్నారా? దేవుని యొక్క వాక్యమే మనలో ఉన్న ఏదైనా చెడు ఉంటే, ఏదైనా బలహీనతలు ఉంటే, ఏదైనా మార్చుకోవాలి అంటే అది చూపిస్తూ ఉంటాడు దేవుడు. హల్లెలూయా, వింటున్నారా? ఇప్పుడు కూడా మా నాన్నగారు దగ్గర దగ్గర 45-6 సంవత్సరాల సేవలో ఉన్నారు. ఇప్పుడు కూడా బైబిల్లో చదివి ఏమంటాడంటే, ప్రార్థనలో ఏమంటే, ప్రభువా ఇంకా ఏదైనా నేను మార్చుకోవాలంటే నాకు చెప్పు తండ్రి, నేను మార్చుకుంటాను అంటాడు. హల్లెలూయా. మనం అందరము కూడా బైబిల్ నాకు అంతా తెలుసు అని ఎప్పుడు అనుకోదు, వింటున్నారా? అలాగనే బైబిల్లో కూడా ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తునికి చాలా డబ్బులు ఉన్నాయి. ఏమున్నాయి? చాలా డబ్బులు ఉన్నాయి. సో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి కొన్ని క్వశ్చన్లు అడిగితే యేసుక్రీస్తు ప్రభు కూడా కొన్ని మాటలు చెప్పి ఉన్నాడు. అది ధ్యానిజం. లూకా సువార్త 18వ అధ్యాయము 18వ వచనం. ఏం కావాలని అడిగినాడు? వారసుడు కావాలని. అబ్బా, నిత్య జీవమునకు వారసుడు కావాలంట. అవునా? చాలా సింపుల్ క్వశ్చనే, చాలా పెద్ద ఆన్సర్. దేనికి? నిత్య జీవమునకు వారసుడు కావాలి. యేసయ్య రక్తము మనందరినీ నిత్య జీవమునకు వారసుడుగా దేవుడు చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఈయన అడుగుతున్నాడు, నిత్య జీవమునకు నేను వారసుడు కావాలి అని అడుగుతున్నాడు. అదేనా? చాలామంది నేనే వారసుడు, మా ఇంట్లో వారసుడు పుట్టాడు అంటుంటారు కదా. ఇక్కడ నేను నిత్య జీవములో వారసుడవుటకు నాకు ఏదైనా చెప్పు అని అంటాడు. చూడండి, మంచి బోధకుడు. ఇక్కడ ఈ యవనస్తుడు యేసు ప్రభుని ఏం చెప్తున్నాడంటే, మంచి గుడ్ టీచర్. మీకు అందరు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు మంచి బోధకుడు. అర్థమైందా? తల్లి కూడా
చాలా చక్కగా బోధిస్తూ ఉంటుంది. అర్థమైందా? పిల్లలకు ఎవరు చెప్తే వింటారు ఎక్కువ? తల్లియే. ఓ వింటున్నారా? తల్లి. నేను అంటాను, ఒక తల్లి గుడ్ టీచర్ కావాలా, మంచి బోధకుడు కావాలా, బోధకురాలు కావాలా. ఏం బోధ చేయాలా? దేవుని ఒక వాక్యం బోధ చేయాలా. నీవు ఇంట్లో ఏ విధంగా ఉంటున్నావో అదే వారికి బోధ. నా తల్లిని నేను చూసి నేను చెప్తా, చాలా చక్కగా బోధిస్తూ ఉంటుంది. చూడండి, ఎక్కడైనా నేను ఒకసారి బయటికి వెళ్ళేసి వచ్చిన, బయటికి వెళ్ళక రాగానే బయటనే ఉంది, అరే నువ్వు ఎక్కడికి పోయినావు తెలుసా, నాకు తెలుసురా అన్నది. అయ్యో అమ్మ అమ్మ అమ్మ, మరలా రే ఇది తప్పు, పోవద్దు. తల్లి గుర్తుపట్టేస్తుంది. వింటున్నారా? ఎవరైతే ఒక తల్లి, చూడండి, మా నాన్న దగ్గర నుంచి తప్పించుకోవచ్చేమో కానీ మా అమ్మ దగ్గర నుంచి తప్పించుకోలేము. చూస్తుంది కానీ గుర్తుపడుతుంది కానీ, నానేమో స్తోత్రం హల్లెలూయా. పిల్లలారా, మనం చాలామంది మనం ఏమనుకుంటామంటే అమ్మనే, నానంటే వేరు ఉంటుందిలే కానీ అమ్మ అంటే మాత్రం ఆహా అమ్మలేలే అన్నట్టు ఉంటుంది. కానీ అమ్మకు అన్నీ తెలుస్తుంది. వింటున్నారా? అవునా కదా? ఎట్లా తెలుస్తుందో తెలియదు, అది దేవుడి గిఫ్ట్. అది అర్థమైందా? ప్రతి తల్లి ఒక గుడ్ టీచర్గా కావాలా, ఒక మంచి బోధకురాలుగా కావాలా. ఏం బోధ చేయాలా? కొంతమంది ఏదైనా తప్పు చేస్తే వెంటనే ఇది తప్పురా అని శిక్షిస్తారు, కొంతమంది అయితే వెనకేసుకొస్తారు. అందుకే జ్ఞానవంతురాలు ఇల్లును ఏం చేస్తుందంట? కట్టుకుంటుంది. అదే బుద్ధిహీనులలో ఏం చేస్తుంది? ఉన్న ఇల్లును తీసివేస్తుంది, ఊడబెరుక్కుంటుంది, అంటే నాశనం చేసుకుంటుంది. అర్థమైందా? బుద్ధి. అందుకే దేవుడి జ్ఞానం అడగాల మనము. ఒకసారి ఉదయకాలములనే 2014-15 6:30కు ఒక పాప కాల్ చేసి అన్నా అని ఏడ్చింది. ఇదిగో అన్న, నాది ఇట్లా ఓ పరిస్థితి ఉంది నా కుటుంబంలో, ఇలా అని. నేను ఒక్కటే అడిగిన, ప్రభువా దేవుని జ్ఞానం అడుగు. బైబిల్ ఇదే చెప్తుందిరా, దేవుని జ్ఞానం అడుగు, ఆ జ్ఞానం ద్వారా నీ ఇల్లును నీకు చక్కదిద్దుకో, నీ ఇల్లు నువ్వు కట్టుకో అని చెప్పా. అయితే ఒక 2-3 నెలల తర్వాత కాల్ చేసి సంతోషంగా చెప్తా ఉంది, అన్న ఇప్పుడు నాకు అర్థమైందన్న, దేవుని జ్ఞానం అడిగినాను, ఆ జ్ఞానం ద్వారా నేను ఇల్లు కట్టుకుంటున్నాను, ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నానని. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? జ్ఞానం కావాలా, ప్రతిరోజు జ్ఞానం దేవుని అడగాల. పురుషుడైనా, స్త్రీ అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, ప్రతి ఒక్కరు దేవుని ఏం అడగాల? జ్ఞానం అడగాల. అందుకే దేవుడు యేసుక్రీస్తు ప్రభు బోధిస్తూ ఉంటే ఈ యవనస్తుడు చెప్తున్నాడు, యు ఆర్ ఎ వెరీ గుడ్, మంచి బోధకుడవు అని చెప్తా ఉన్నాడు. ఇక్కడున్న ఎవరైనా కానీ ఒక పిల్లలకు, పెద్దలకు, అందరికీ ఏమి మంచి బోధకులుగా తయారు కావాలా. ఒక పాస్టర్ అంటే ఒక మంచి బోధకుడుగా ఉండాలా, ఏ గుడ్ టీచర్గా ఉండాలా. అర్థమైందా? వెరీ గుడ్ టీచర్ ఈజ్ ఎ గుడ్ పాస్టర్ అన్నారు. ఇప్పుడు నేనే అంట, ఏ గుడ్ టీచర్ ఈజ్ ఎ గుడ్ మదర్. మంచి బోధకురాలు ఒక మంచి తల్లి అని అంటాను. మన పిల్లలకు ఏమి చెప్తా ఉన్నాం? నేను గర్వంగా చెప్తాను, నా తల్లి దివారాత్రులు ప్రార్థన చేస్తుంది, నా తల్లి దివారాత్రులు వాక్యం చదువుతుంది. ఎలా అంటే అసలు ఈ మెసేజ్ కాదు నాది, నేను సడన్గా హోలీ స్పిరిట్ ఈజ్ గుడ్ టీచర్ అన్నట్టు పోయింది. చూడండి, ఒక పేపర్ తీసుకుంటుంది. వింటున్నారా? కావాలంటే మీరు వచ్చి చూడండి, మీకు తెలుసు కొంతమందికి. ఒక పేపర్ తీసుకుంటుంది, ఒక పెన్ తీసుకుంటుంది, తీసుకొని 119 కీర్తన మొత్తం రిపీట్ చేస్తుంది. 120 తనకు ఏవేవి జ్ఞాపకం ఉన్నాయో అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది. అన్ని వాక్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది. అన్ని వాక్యాలను, ఈ వాక్యం అన్నీ రాసుకొని, ఇవన్నీ రాసుకొని పెట్టుకుంటుంది. హల్లెలూయా. అదే విధముగా రాత్రంతా కూడా ప్రార్థన చేస్తూ ఉంటుంది. చూడండి, ప్రతి
ప్రతి తల్లి ప్రార్థన చేసే విధంగా ఉండాలా, గంటల తడబడి ప్రార్థన చేసే విధంగా ఉండాలా. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. యవనస్తుడు అడుగుతున్నాడు, మంచి బోధకుడివి కదా అని. రైట్, 20 చదవండి. చూడండి, ఇక్కడ చూడండి, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలన్నీ చదివిన తర్వాత ఇవన్నీ కూడా నేను యవ్వన ప్రయాణంలో ఉన్నప్పుడే ఇవన్నీ చేయుచున్నాను అని చెప్పాడు. అయితే నీకొక్కటి కొదువై ఉన్నది అన్నాడు. అబ్బా, హల్లెలూయా. చూడండి, మన జీవితంలో కూడా మనం అనుకుంటాము అన్నీ ఉన్నాయి అనుకుంటాం, కానీ ఇక్కడ యవనస్తుడు కూడా అనుకున్నాడు అన్నీ ఉన్నాయి, నాకు ఏది కొదవలేదు అనుకున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే మన హృదయం అంతరంగములను చూచువాడు. మన హృదయము ఏ అంతరంగములను చూచి మనలో ఉన్న ఆ పొరపాటులు కూడా దేవుడే చూచువాడు. అంతేకాదు సరిచేయవాడు కూడా. హల్లెలూయా. అయితే ఈ యవనస్తుడు చెప్తున్నాడు, ఇదిగో నేను బాలముల నుంచే నేను ఇవి చేయుచున్నాను అన్నాడు. కానీ నీకు ఒక కొదువ ఉన్నది. ఏం కొదువ? నీకున్న ఆస్తి అంతయు ఎవరికి పంచిపెట్టమన్నాడు? పేదలకు వెళ్ళి పంచిపెట్టమని చెప్పినాడు. ఆయన ముఖం ఏమైపోయింది? దుఃఖకరమైపోయింది, సాడ్గా అయిపోయింది, ఏడుపు ముఖం అయిపోయి వెనుకకు తిరిగి వెళ్ళిపోయాడు. అందరం ఒకసారి హల్లెలూయా చెప్తారా? కొన్నిసార్లు మన జీవితంలో ఏదైనా కానీ ఇతరులు పొరపాటు చూపిస్తే ఒక దిక్కు దుఃఖమైపోతుంది ముఖము, రెండవది కోపం వచ్చేస్తుంది కదా. కానీ మనందరికీ ఒక టీచబుల్ స్పిరిట్ అని అంటారు. అంటే ఎవరైనా ఇతరులు మన బలహీనతలను, అంటే ఇదిగో వాక్యం ద్వారా కానీ, ఇగో ఈరోజు బోధ ద్వారా కానీ నీకు సరిచేయాలని చెప్పినప్పుడు నువ్వు స్వీకరించాలా. చాలామంది ఆత్మచేత నింపబడుతూ ఉన్నారు, వింటున్నారా? బాగా వరాలు కూడా చక్కగా ఉన్నాయి, నేను అనట్లేదు. కానీ ఒక దైవజనులైనా పెద్దవారైనా సరిచేసే విధముగా వారిని సరిచేస్తూ ఉంటే వారికి ఒక టీచబుల్ స్పిరిట్ అంటారు. అంటే ఆ వరం అది. ఇతరులు చెప్పేది జాగ్రత్తగా వినడం, వింటున్నారా? ఇతరులు చెప్పేది జాగ్రత్తగా విని వారు పొరపాటు గ్రహించడం. ఇక్కడ ఈ యవనస్తునికి బాగానే ఉంది, చదవడం ఉంది, అన్ని గిఫ్ట్స్ ఉన్నాయి, కానీ దేవుడు చెప్పినప్పుడు ఆ లోటును గ్రహించలేకపోయి ఉన్నాడు. అయ్యో, ఇది నాకు తక్కువై ఉన్నదా, సరే నేను పేదలకు ఇచ్చేస్తానని ఆలోచనతో కాక తన మనసు అంతా ఎక్కడ ఉంది? ప్రార్థన చేస్తున్నాడు, వాక్యం చదువుతున్నాడు, అంతా బాగానే ఉంది, కానీ తన పొరపాటు లేవనెత్తినప్పుడు సరి చేసుకోవడానికి ఇష్టం లేక దాన్ని ఏం చేస్తున్నాడు? ముఖము అంటే తన మనసు అంతా దేని మీద ఉంది? డబ్బు మీద ఉంది, డబ్బు వాంఛ మీద ఉన్నది. అందుకే బహుదుఃఖముతో వెనకకు వెళ్ళిపోతా ఉన్నారు. హల్లెలూయా, వింటున్నారా? అందుకే తల్లిదండ్రులు, వింటున్నారా, మనకి ఏదైతే చెబుతున్నారో అది జాగ్రత్తగా వినమని సామెత గ్రంథంలో ఉన్నది. అది మెడలో మన హృదయంలో దాచుకోవాలి అంట. నా తల్లి నా తండ్రి నాకు చాలా చెప్పి ఉన్నారు, అదేవిధముగా వాక్యము చెప్తా ఉన్నది, అదేవిధంగా పాస్టర్ చెప్తా ఉన్నాడు, బోధ చేయుచున్నాడు. బోధ అనేది చాలా ప్రాముఖ్యమైనది.
అయితే ఆ బోధలో కొన్నిసార్లు నేను హెచ్చరిస్తూ ఉంటుంది, ఆ కొన్నిసార్లు నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు, ఇదిగో నీ డబ్బును చూసుకొని నువ్వు ఎక్కువగా దాని మీద మనసు ఉండేది, సో నీ డబ్బంతయు కూడా పేదలకు పంచమని చెబితే ముఖమంతా దుఃఖముగా ఉన్నది, ముఖమంతా వేదనగా ఉంది. అప్పుడు పరలోక రాజ్యములో నీకేముంటుంది, వారసత్వం ఉంటుంది అని అన్నాడు. అవునా కదా? హల్లెలూయా. సో మన మనసు ఎక్కడ ఉన్నది? ఒక దేవుని వాక్యము రెండంచెల ఖడ్గం. దేవుని వాక్యము నేను సరిచేస్తుంది, చక్కదిద్దుతుంది. ప్రతిసారి నువ్వు వాక్యం చదివినప్పుడల్లా ప్రభువా నాతో మాట్లాడు, వాగ్దానాలతో మాట్లాడుతాడు. అదే విధముగా నీకు వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఒకసారి నేను కోపంగా వెళ్ళి ఒక ప్రార్థనకు పోయినా, వింటున్నారా? కోపంగా పోయా. వెళ్ళినాక ఆ దైవజనుడు తెరిచి బైబిల్లో నాకు ఇంకా గుర్తు, కోపం మానము అన్నాడు. నువ్వు కోపం పడినవా, కోపంలో వెళ్ళావా, వింటున్నావా, అపవాదికి ఏం తెరిచినట్టు? డోర్ తెరిచినట్టు, మార్గము తెరిచినట్టు. వామ్మో, వింటున్నారా? నిజంగా చాలాసార్లు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన ఇంట్లో నుంచి ఎప్పుడు కూడా కోపంగా పోవద్దు. అర్థమైందా? పోతే ఎలా పోవాలా? సమాధానంగా పోవాలా. అని పోయినావా, డెవిల్ వాడు వెయిట్ చేస్తూ ఉంటాడు. కోపంలో డ్రైవింగ్ చేస్తే ఏమవుతుంది? కోపంలో బయటికి తిరిగితే ఏమవుతుంది? వాడు పొంచుకుంటూ ఉంటాడు. వీలైనా ప్లాన్ క్యాన్సిల్ చేసుకొని కానీ ఇంట్లో నుంచి ప్రతిసారి సమాధానంగా వెళ్ళాలా. అందరం దేవునికి స్తోత్రం చెప్తారా? లేదా అపవాది పొంచుకొని ఉంటాడు, వాడు ఎదురు చూస్తూ ఉంటాడు. సరే, ఇక్కడ ఈ యవనస్తుడు చూడండి, ఇది తెలుసుకోలేకపోయాడు. అడిగిన క్వశ్చన్ ఏమని, పరలోక రాజ్యములో నేను వారసుడు కావాలని అనుకున్నాడు. కానీ ఇక్కడ లేఖనములో చూసినట్లయితే దేవుని ఒక వాక్యం సెలవిస్తూ ఉంది, అతడు అసలు లెక్క చేయలేదు. అర్థమైందా? అతడు ఇక డబ్బంతా దాని మీదనే ఉంది. అందరం హల్లెలూయా చెప్పండి. బహు దుఃఖముతో వెనుకకి వెళ్ళిపోయాడు. ఎందుకు? ఆ డబ్బు మీదనే, ఆ డబ్బు ఆశతోనే ఉన్నాడు. తనకు నిజమైన ప్రత్యక్షత తెలియదు. అర్థమైందా? అరే, యేసయ్య నమ్మితే, యేసయ్యను వెంబడిస్తే నాకు పరలోకంలో పారదర్శి ఉన్నది అని తెలుసుకోలేకపోయాడు. నేను యేసయ్యను వెంబడిస్తే నాకు పరలోకంలో ఒక వారసుడని తెలుసుకోలేకపోయాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్లయితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:20. ఆమేన్. మన పౌర స్థితి ఎక్కడుందంట? పరలోకములందు ఉన్నది. ఆమేన్. ఈ భూలోకంలోనే ఉన్నాం, కానీ యేసు రక్తం చేత కడగబడిన తర్వాత మన పౌరస్థితి ఎక్కడ ఉంది? మొన్నటి దినమున పాకిస్తాన్ పౌరస్థితి ఉన్నవారు అందరూ ఏమన్నారు? 2 రోజుల్లో, వారం రోజుల్లో అందరూ వెళ్ళిపోవాలన్నారు. అవునా? న్యూస్ వింటున్నారా లేదా? ఎస్. అదే యేసయ్య నమ్మినందుకు, యేసయ్యను విశ్వసించినందుకు మన పౌరస్థితి ఎక్కడుందంట? పరలోకములో ఉన్నది. అబ్బా, పక్కవుతారనే పౌరస్థితి. చూడండి, నా స్నేహితులు చాలామంది కెనడా వీసా కావాలా పోవడానికి, వాళ్ళదేమైనా పిఆర్ కావాలా, ఇండియాలో పిఆర్ కావాలా, లేకపోతే అమెరికాలో పర్మనెంట్ కావాలా అని బాగా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే అక్కడ ఎవరో ఒకరు మన బంధువులు ఉండాలి, అయితే పిఆర్గా మనకు వచ్చేస్తుంది. ఇక్కడ పరలోకంలో మన పారదర్శి ఏందో తెలుసా? యేసయ్య రక్తంతో మనం కడగబడితే చాలు. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. యేసయ్యను
వెంబడించాలా. నిజంగా ఇవన్నీ చూడండి. పొట్టి జక్కయ్య నువ్వు కిందికి దిగు, నేడు నీ ఇంటిలో ఉండవలసింది అని అంటే తనకున్న ఆస్తి అంతయు కూడా పేదలకు పంచి యేసయ్యను వెంబడించి ఉన్నాడు. ఈ వ్యక్తి ఏమో ఏం చేస్తున్నాడు? ఆస్తికి పేదలకు పంచబెట్టాలంటే పంచిపెట్టి నన్ను వెంబడించమంటే రాలేదు. చూడండి, దేవుని ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా దేవుడు చేస్తా అన్నాడు. పక్కవారితో దేవుని ప్రేమిస్తే ఆస్తికర్తలుగా దేవుడు చేస్తాడు. ఆమేన్. అందుకే దేవుని బిడ్డలారా ప్రేమించండి. ఎవరిని ప్రేమించండి? యేసయ్యని ప్రేమించండి. మీరు ఆస్తికర్తలుగా కాకపోతే చూడండి, మీరు బిలియనియర్లు. అర్థమైందా? మనం చూడండి, ఆ యవనస్తుని ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తాం? నేనుంటే ఏం చేస్తానంటే పేదలు నాకు పనిచేసి, ఎందుకంటే ఆయనను ప్రేమించి ఆయనను వెంబడిస్తే అన్నీ ఆయన యొద్దనే ఉన్నాయి. అర్థమైందా? వెండి బంగారం నాది అంటున్నాడు, భూలోకము ఆయన నాది అంటున్నాడు. ఆ యవనస్తు స్థానంలో ఉంటే మనం ఏం చేస్తాం? నీకున్న డబ్బు అంతా ఈ పేదలకు ఇస్తావా, లేదా పేదలకు ఇచ్చి క్రీస్తుని వెంబడిస్తావా, లేదా ఇంకా ఆ డబ్బు కావాలని వెనక తిరిగి వెళ్ళిపోతావా? తన మనసు అంతా దాని మీదనే ఉంది. ఈరోజు మన జీవితంలో డబ్బు కాకుండా లేకపోతే వేరే మన మనసు ఏది దాగుద్దో దేవుడు నీకు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ వర్తమానం అయ్యే లోపట్ల నీ కళ్ళ ఎదుటంటే దేవుడు నీకు చూపించునుగాక. కొంతమందికి గర్వం, అర్థమైందా? ఏదైనా ఉండో గర్వం అన్నది చాలా. ఒక ఆయన వచ్చి నన్ను అన్న నాకు చాలా గర్వం అన్న, ఏం చేయాలా అన్నాడు. నేనన్నా స్పాంటేనియస్లీ నేనన్నా తగ్గించుకో అన్న, అంతే. అర్థమైందా? గర్వం మనం తగ్గించుకుంటే పోతుంది. హల్లెలూయా. ఏది శాశ్వతము కాదు, నీ పారదర్శి పరలోకంలో శాశ్వతమైనది. హల్లెలూయా. యు ఆర్ అ సిటిజన్ ఇన్ హెవెన్. నీ యొక్క పారదర్శి పరలోకంలో ఉన్నది. ఈ భూ సంబంధమైన విషయాల బట్టి నీ యొక్క పారదర్శిని ఎందుకు దూరం చేసుకుంటావు? వింటున్నారా? చదవండి, ఆ మాట చదవండి. ఆమేన్. హల్లెలూయా. రైట్. చూడండి, మన పారదిస్తే ఎక్కడుంది? పరలోకములో ఉన్నది. మనందరం గుర్తుపెట్టుకోవాలా, ఏది కూడా శాశ్వతమైనది కాదు. అర్థమైందా? యుద్ధాలు జరిగినాయి, భూకంపాలు వస్తున్నాయి, తెగుళ్ళు వస్తున్నాయి, కరోనాలు వస్తున్నాయి. అర్థమైందా? ఇవన్నిటికీ సూచన ఏంది? ఆయన రాకడ అతి త్వరలో ఉన్నది అని. మనం అందరం నమ్మాల్సిందే. అంటే ఏది శాశ్వతమైనది కాదు. నీవు దేశయ్య నమ్మి ఉన్నావు, నీ కొరకు పారదర్శి అంటే పరలోకములో నువ్వు పారదర్శివై ఉన్నావు. ఈ భూలోకములో ఉండి ఒక పరిస్థితుల్లో ఒక సమయంలో మనమందరం ఈ లోకమును విడిచి వెళ్ళాల్సిందే. అయితే నువ్వు పరలోకములో పారదర్శి తీసుకున్నావా? ఈరోజు మన అందరికీ ఆధార్ కార్డు చాలా ప్రాముఖ్యమైనది. మన ఇండియా అంటే, మన ఇండియాలో నివసించుచున్నామంటే ఆధార్ కార్డు దేనికైనా మనం పెట్టాల్సిందే. అదే విధముగా పరలోక రాజ్యములో నువ్వు పారదర్శి కావాలి అంటే యేసుక్రీస్తు ప్రభును సొంత రక్షకుడు అంగీకరించాలి. ఆమేన్. అర్థమైందా? చూడండి అందరం హల్లెలూయా చెప్తారా? లూకా సువార్త 18వ అధ్యాయము 24 నుంచి చదవండి. చూడండి, ఇక్కడ ధనవంతుడు పరలోక రాజ్యంలో వెళ్ళుట
చాలా కష్టం. అవునా? అయ్యో చెప్పండి, ఎంత కష్టము? చూడండి 25 చదవండి. చాలా కష్టం, ఇంత హార్డ్. ఇట్లాంటప్పుడు ఎవరైనా ఆస్తిపరులు, ఎవరైనా ధనవంతులు అవుతారా? అమ్మో, ఎంతమందికి ధనవంతులు కావాలో ఒకసారి హల్లెలూయా చెప్పండి. అయ్యో ఇక్కడ యేసయ్య చెప్తున్నాడు, పరలోక రాజ్యంలో ధనవంతులు వెళ్ళాలంటే చాలా కష్టం. మేము చిన్నప్పుడు ఈ బోధ వినేవాళ్ళం. వామ్మో అని చెప్పి ప్రార్థన కూడా చేసి, వద్దు నాయన ఈ డబ్బు వద్దు, ఏమొద్దు బాబు అని. ఎందుకంటే పరలోక రాజ్యం వెళ్ళడము చాలా కష్టం అని యేసుప్రభువే ఇక్కడ ఉపమానపూర్వకంగా చెప్పాడు. కానీ అప్పుడు శిష్యులు ఏమంటున్నాడు? అట్లా అయితే ఎవరు రక్షింపబడతారు? పక్కవర్థం. అలా అయితే ఎవరు రక్షింపబడతారు అంటే దేవుని బిడ్డలందరూ ఆస్తిపరులే. స్తోత్రం చెప్తారా? దేవుని బిడ్డలు అందరూ జమీందారులే. దేవుని బిడ్డలు అందరూ కూడా రాజులు, యాజకులుగా దేవుడు చేసి ఉన్నాడు. అయ్యో, నేను చెప్పేది అర్థమవుతుందా? శిష్యులు అంటున్నారు, నువ్వు ఇలా అంటే ప్రభువా, మరి ఎవరు రక్షింపబడతారు? ఎవరు పరలోక రాజ్యములు వెళ్తారు? నీ బిడ్డలందరము కూడా అందరము రిచ్గానే ఉన్నాం, అందరము ధనవంతులుగానే ఉన్నాం. వింటున్నారా? మరి ఎవరు రక్షింపబడతారు? ఎవరు కూడా రక్షింపబడరు కదా అని శిష్యులు అడుగుతున్నారు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమని? 27 చదవండి. మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యం. అందుకే సమస్తము సాధ్యము అని అంటే ఒకటి, ఏ ధనవంతుడైనా కానీ మనము పేదలకు ఇచ్చే విధంగా ఉండాలా. చాలామంది ఏమనంటే, ఎస్ తన మనసు అంతయు కూడా డబ్బు మీద ఉంది, అది కాకుండా పేదలకు ఇచ్చుంటే అబ్బా అది మనుషులకు సాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యము అని చెప్తా ఉన్నాడు. దేవుడు ప్రతి విశ్వాసే ఒక ధనవంతులుగా ఉండాలని ఆశపడుతున్నాడు. అబ్రాహాము అన్ని విషయములు ఆశ్చర్యింపబడ్డాడు. అదే విధముగా మనమందరము కూడా అన్ని విషయాలు ఆశ్చర్యింపబడాలా. ఎన్ని విషయాల్లో? అన్ని విషయాల్లో ఆశ్చర్యింపబడాలా. అదేవిధంగా మనకు ఇచ్చే హృదయం ఉండాలా. ఇతరులకు సహాయం చేసే అలవాటు ఉండాలా. కొంతమంది డబ్బంతా నింపుకుంటారు, మొత్తం నింపుకుంటారు. అప్పుడు 1000 రూపాయలు నోట్లు, 500 నోట్లు చాలా నింపుకున్నారు. ఎక్కువ అయిపోయి ఏం చేశారు? కొంతమంది కాలబెట్టినారు, కొంతమంది గంగా నదిలో వేసినారు. అర్థమైందా? అబ్బా, దాని బదులు ఆ డబ్బులు పేదలకు పంచితే ఏమయ్యేది? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆస్తిపరులు కావాలా? వింటున్నారా? ఈరోజు మీరు ఇల్లు కట్టుకుంటున్నారు, మనము ఇతరులకు ఇల్లు కట్టాలా. అదే హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? ఒకసారి దేవుడు నాతో మాట్లాడాడు. ఏమన్నా తెలుసా? నువ్వు కొందరికి ఇల్లు కట్టాలా అని. అయ్యా ప్రభా, మాకే ఇల్లు లేదు, ఇంకొకరు ఇల్లు కట్టాలా అని. ఎస్ అన్నాడు. ఈరోజు మీరు సొంత ఇల్లు ఉన్నారేమో, దేవుడు ఇంకా మంచి ఇల్లు ఇచ్చునుగా అక్క. హల్లెలూయా. ఇప్పుడు సొంత ఇల్లు లేదేమో, దేవుడు చక్కటి స్థలము, ఇల్లు దేవుడు మీకు ఇచ్చునుగాక. దేవుడు మనందరినీ మంచి గృహములో ఉండాలని ఆశపడుతున్నాడు, సమృద్ధిగా ఉండాలని ఆశపడుతున్నాడు. మంచి నేలలో విత్తినప్పుడు అది 30, 60, 100% ఆశీర్వదింపబడతామంట. మనందరము రిచ్గా ఉండాలా, మనమందరం ధనవంతులుగా ఉండాలా. మనందరము దొంగలిస్తాడు కానీ యేసయ్య సమృద్ధిని ఇస్తాడు. వింటున్నారా? చూడండి, ఇసాక్ కూడా విత్తనం భూమిలో విత్తినప్పుడు 100% ఆశీర్వదింపబడ్డాడు. ఎంత శాతము? 100%. చూడండి 26 ఆదికాండము 26:12.
ఎంత పొంది ఉన్నాడు? 100 అంతల విత్తనం వేసి ఉన్నాడు. విత్తనం లేనిది ఫలం వస్తుందా? లేదు. అవునా? దేవునికి ఇవ్వాల్సిన విత్తనం మనం ఇవ్వాల. ఇచ్చినప్పుడు 100 అంతల ఫలము వస్తుంది అని అంటున్నాడు. వింటున్నారా? అయ్యో, అందరూ ఒకసారి చూడండి. అందరూ ఈ సంవత్సరము అన్నాడు. మామిడికాయలు ఏ సీజన్లో వస్తాయి? ఇప్పుడు వస్తాయి కదా. నువ్వు ఆగస్టు నెలలో వేస్తే వస్తాయా? వేద్దాం, ట్రై చేద్దాం ఈసారి. ఎప్పటి నుంచి కాపాడుకుంటూ వస్తూ ఉంటారు మామిడికాయలు? డిసెంబర్ జనవరి నుంచి చూసుకుంటా వస్తే ఇప్పుడు ఆ ఫలాలు వస్తూ ఉంటాయి. అవునా? కరెక్టేనా? నాకు అంత తెలియదు. ఓకే, ఇప్పుడు ఆ ఫలాలన్నీ మనం భుజిస్తూ ఉంటాం. ఈరోజు నువ్వు విత్తనం విత్తితే అది తగిన సమయంలో 100 అంతల పంట వస్తుంది. అసలు నువ్వు విత్తనమే విత్తకపోతే ఏ విధంగా ఫలం వస్తుంది? అర్థమైందా? కొన్ని ఏదో ఒక విత్తనం పడితే ప్రతిది కూడా దేవుని ఒక ఆశీర్వాదము విత్తనముతోనే ఉన్నది. అంటే మనం దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో విత్తనము విత్తాలా. నీ ప్రమోషన్ విషయంలో విత్తనం విత్తాలా. నువ్వు దశంభాగాలు ఇస్తావు, నా స్తోత్రం. దశంభాగాలు దేవుని అని అంటున్నాడు. అదే విధముగా నీకేదైనా కావాలన్నప్పుడు విత్తనము స్పెషల్గా విత్తనము విత్తాలా. అయ్యో, హల్లెలూయా. విత్తనము లేనిది ఏ ఆశీర్వాదం రాదు. అర్థమైందా? నాకు వివాహం అయింది, దానికి ముందు నేను విత్తనం విత్తిన, అందుకే స్తోత్రం, హల్లెలూయా. ప్రతిదానికి విత్తనం ఉంటుంది. చిన్న మందిరము కానీ, చిన్న మందిరంలో ఉన్నప్పుడు ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు నేను విత్తనం వేసిన. నేను బిర్యానీ తినాలని పెట్టుకున్నా. మా బాబాయ్ వచ్చి డబ్బులు ఇచ్చినాడు, పెట్టుకోరా అని. ఆ డబ్బులు ప్యారడైజ్ బిర్యానీ తినాలని డబ్బులు పెట్టుకొని ప్రార్థన అయినాక తర్వాత బిర్యానీ తినాలనుకున్నా. అయితే ఆ దేవజనుడు వాక్యం చెప్తే విత్తనం గురించి చెప్పినాడు. నేను నా మనసు కరిగిపోయింది. 2 ఉన్నాయి, 2 తలంపులు ఉన్నాయి. బిర్యానీ తినాలా, విత్తనం విత్తాలా. బిర్యానీ తినాలా, విత్తనం విత్తాలా. అది వచ్చే వరకు ఒకటే ప్రభా, ఈ చిన్న మందిరం కడుతూ ఉన్నాం, ఈ మందిరానికి అన్నీ సమకూర్చబడాలని విత్తనం వేసిన. నిజంగా దేవుడు ఆ చిన్న మందిరం కట్టేటప్పుడు దేవుడు అన్నీ సమకూర్చున్నాడు. చదువులో కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. సో దేవుని బిడ్డల విత్తనం విత్తాలా. దేవుడు నీకు ఇచ్చిన జాబులో 10వ వంతు నాది అంటున్నాడు. వింటున్నారా? దేవునికి ఇవ్వాలా. పక్కవారు దేవునికి ఇవ్వాలా, దశంభాగం ఇవ్వాలా, విత్తనము విత్తాలా, కృతజ్ఞత కానుక ఇవ్వాలా, ఇంకా తొలి పంట కూడా ఇవ్వాలా. అమ్మో, అవన్నీ చెప్తే భయం అవుతుంది మనకు. అయ్యో, నేను ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నానో తెలియదు. యాక్చువల్లీ మన సిలువ మనం మోసుకొని ముందుకు వెళ్ళాలని పోదాం అనుకున్నా, కానీ ఎందుకో మరి మీరు బాగా ప్రార్థన చేసి వచ్చినారు, అందుకే. హల్లెలూయా. విత్తనం విత్తాల, విత్తనం విత్తాల. చూడండి, ఇంకా కొన్ని మనం తీర్మానం చేసుకుంటూ ఉంటాం కదా దేవుని ఎదుట. తీర్మానాలు ఇది ఇస్తా అది ఇస్తా అని తీర్మానం చేసుకుంటాం. నిన్న ఫాస్టింగ్ ప్రేయర్లో మరొకసారి జ్ఞాపకం చేసి సాక్ష్యం ద్వారా మనము తీర్మానం చేసుకుంది అది చేయకపోతే అది శాపం. పరిశుద్ధాత్మ దేవుడు మీకు జ్ఞాపకం చేయను గాక. ఓకే, మనకు సంతోషంగా ఉంటాం అనుకో, తీర్మానాలు బాగా చేసేస్తాం. ఏమని? బెంజ్ కార్ ఇచ్చేస్తామంటాం, కానీ అమ్మో జాగ్రత్త. అందుకే సంతోషంలో సంతోషంగా ఉన్నాం అనుకో, చక్క మన ఏమంటారు వాలెట్ అంతా జీరో అయిపోతుంది సంతోషంగా ఉంటే. అందుకే సంతోషంగా ఉన్నప్పుడు ఎప్పుడు తీర్మానం లేదు. ప్రతి తీర్మానానికి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా దేవుని విషయాల్లో మనం ఏదైనా తీర్మానం చేస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు జ్ఞాపకము చేయనుగాక. విత్తనము విత్తాల,
వింటున్నారా? విత్తనము విత్తినప్పుడు ఆ సంవత్సరములో 100 పంట వచ్చింది. అంతేకాదు, కిందికి చదవండి. ఆశీర్వదించాను కనుక అతడు గొప్పవాడాయను. అందుకు సరే గొప్పవాడాయను అన్నాడు. సరే, దేవుడు నన్ను ఆశీర్వదించాను, నేను గొప్పవాడవుతాను అన్నాడు. అయ్యో గొప్పవాడ మంచిగానండి, నేను గొప్పవాడాయను అన్నాడు. ఏ విధంగా గొప్పవాడై ఉన్నాడు చూడండి కింద. చదువు ఏ విధంగా క్రమముగా అభివృద్ధి చెందుతూ వచ్చాను. అందుకు సరే క్రమముగా. మనందరికీ క్రమముగా ఎవరైనా కానీ ఈ విధంగా ఆశీర్వదింపబడ్డారు అనుకో, ఏ విధంగా రాకెట్ లాగా ఆశీర్వదింపబడితే మనం ఏమనుకుంటాము? అయ్యో ఏడుస్తాం. దేవుని యొక్క ఆశీర్వాదం అట్లా ఉండదు. ఇప్పుడు చూడండి, మన పాస్టర్ గారు ఎన్ని సంవత్సరాలు బట్టి వింటున్నారా? దైవికమైన ఆశీర్వాదము ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటుంది? క్రమముగా వర్ధిల్లుతూ ఆశీర్వాదం పొందుతూ వచ్చి ఉన్నాడు. కొంచెం ఆలస్యమైనా నీకిచ్చేది శ్రేష్టమైనది ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్న వారందరూ కూడా క్రమముగా ఆశీర్వదింపబడెదరుగాక. గుడిసెలో ఉన్నవారు రేకుల్లో ఉన్నవారు పెంకటిల్లో నుంచి స్లాబులోకి వచ్చి ఉన్నాడు. స్తోత్రం చెప్తారా? దాని తర్వాత పెద్దదే, ఇప్పుడైతే విలాస్. నేనేమంటున్నానంటే క్రమముగా దేవుడు ఆశీర్వదించుకుంటూ పోతున్నాడు ఇస్సాకుని. అదే విధముగా విత్తనము విత్తేవాడు నీవు నేను మనందరము దేవుని సన్నిధిలో దశంభాగము కానీ కృతజ్ఞత కానుకలు కానీ విత్తనము విత్తినప్పుడు తగిన సమయములో ఆ సంవత్సరములో క్రమముగా 100 ఆశీర్వాదం 100 పంటను పొందుకున్నట్టు, అదే విధముగా క్రమంగా వర్ధిల్లుతూ క్రమముగా ఆశీర్వాదం అనేది ఇస్సాకు జీవితంలో చూస్తున్నాం. ఇక్కడ ఉన్న వారందరి జీవితంలో వర్ధిల్లెదరుగాక. ఈ సంవత్సరంలోనే ఈ డిసెంబర్ నెల లోపలనే క్రమముగా మీరు విస్తరింపబడునుగాక, మీరు ఆశీర్వింపబడునుగాక. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్, హల్లెలూయా. సో మార్కు లేకుంటే ఇది చదవండి, లూకా సువార్త 9:23 చదవండి. తను తాను ఉపేక్షించు. సరే, నేను ఒక 3 చెప్తాను. ముందు చెప్పాను, ధనవంతుడు ఉన్నాడు, దేవుడు బోధ చేసినాడు, ఆ బోధకు లోబడలేదు, పేదలకు పంచలేడు. అర్థమైందా? దేవుడు ఆశీర్వదిస్తాడు, ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడు. కానీ మనకు ఏ అలవాటు ఉండాలా? ఇచ్చే అలవాటు ఉండాలా, పేదలకు ఇచ్చే అలవాటు ఉండాలా, దశంభాగం ఇచ్చే అలవాటు ఉండాలా. వింటున్నారా? కృతజ్ఞత కానుకలు ఇచ్చే అలవాటు ఉండాలా. ఓకే, రైట్. ఈ 2 బ్యాలెన్సింగ్ మన అందరికీ తెలియాలి. రైట్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, తను తాను నన్ను వెంబడించాలి అంటే మరొకసారి చదవండి ఆ మాట. చూడండి, తను తాను ఉపేక్షించుకోవాల. ఉపేక్షించుకోవడం అంటే డినై హిమ్సెల్ఫ్. ఇప్పుడు ఈ యవనస్తుడు తనకిష్టమే, డబ్బంటే ఇష్టమే, కానీ దేవుడు వాక్యం చెబుతున్నందుకు నేను పేదలకు ఇచ్చేస్తా ఇష్టం లేకున్నా, దేవుడు మాటకు లోబడుతున్న చూడు, ఇట్స్ ఎ సెల్ఫ్ డినై. చాలా విషయాలు నువ్వు వద్దనుకోవాలా. అర్థమైందా? ఈ లోక సంబంధమైన విషయాలు నువ్వు నో అనాల.
ఈ లోకంలో ఉన్నవారు అల్లడితో కూడా ఆటల పాటల్లో నువ్వు నో అనాల. అందరు వింటున్నవారా? మీ పిల్లలు మీ చేతిలో పెట్టు, నో అనాల. ఈ లోక ఆశల విషయాల్లో నీ కోరికలన్నీ కూడా ఏమనాలా? నాకు వద్దు అనాలా. నువ్వు యేసయ్యను వెంబడిస్తే ఈ లోక ఆశలన్నీ పక్కకు పెట్టాలా. లోక ఆశలు ఏంది? లోకాశలు గర్వం, లోకాశలు మన నాశనం చేస్తాయి. కానీ పరలోకం, దేవుని వాక్యము నిన్ను ఆశీర్వదిస్తుంది, సమాధానం ఇస్తుంది, సంతోషం ఇస్తుంది. ఈ లోకము, ఈ లోక ఆశలన్నీ గతించిపోతాయి, కానీ దేవుని చిత్తం చేసేవారు నిరంతరము నిలుస్తారు. అర్థమైందా? ఎప్పుడు తను తాను ఉపేక్షించుకోవాలా. మనము చూడండి, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి కూడా శిష్యులు అందరూ ఉన్నారు. శిష్యులకు కాళ్ళు కడిగినాడు. కడిగి ఇందులో ఒకరు అన్క్లీన్గా ఉన్నాడు అని చెప్తున్నాడు. చూడండి, చదువుదామా? యోహాను సువార్త 13వ అధ్యాయము 14వ వచనం చదవండి. పది చదవండి. 10 చదవండి. మీలో ఒకడు పవిత్రుడు కాదు. వింటున్నారా? అంటే తను తాను ఉపేక్షించుకోలేడు సరిగా. దేవుని కొరకు ఇంకా లోక ఆశలోనే ఉన్నాడు. ఈ యూదా ఇస్కరియోతు ఎంతకు అమ్ముడుపోయాడు? 30 నాణాలకు. అబ్బా, డబ్బు చూడండి. అందుకే మన జీవితంలో డబ్బు విషయంలో చాలా జాగ్రత్త ఉండాల. అర్థమైందా? ఈ డబ్బు విషయంలోనే ఈ యవనస్తుడు పరలోక వారసుడు గురించి దూరం అయిపోయా. ఈ డబ్బు విషయంలోనే పొట్టి జక్కయ్య మాత్రము పేదలకు ఇచ్చేసి దేవుని సన్నిధిలో ఒక గొప్ప కుమారుడు పారదర్శి తీసేసుకున్నాడు. ఈరోజు మనము కొన్ని విషయాల్లో తనకు తాను ఉపేక్షించుకోవాలా, సెల్ఫ్ డినై అయిపోవాలా. ఈ లోకం నుంచి నేను వేరు చేసి ఉన్నాడు, ఇది నాకు వద్దు అనుకోవాలా. ఎందుకంటే ఈ లోకం సంబంధి కానీ నేను పరలోక సంబంధిని అని. హల్లెలూయా. చూడండి, సెల్ఫ్ డినై. మనకిష్టాలు వద్దనుకోవాలా. దేవుని ఇష్టమే నా ఇష్టం అనాలా, దేవుని చిత్తమే నా ఇష్టం అనాలా. యేసుక్రీస్తు ప్రభు ఎన్ని నో అనొచ్చు. ఇప్పుడు మా నాన్నగారు, మా దైవజనులు చాలా విషయాలు నో అన్నాడు. మనం జీవితంలో కూడా నో అనాలా. లోక విషయాలకు నో అనాలా. అరే రారాటు, నో. ఇది చేయి, అది చేయి, నో. దేవుడు నన్ను ఒక ప్రత్యేకంగా పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. పక్కవాడతాను, దేవుడు నన్ను ఒక ప్రత్యేకంగా పెట్టి ఉన్నాడు. నా జీవితము ప్రత్యేకంగా నేను జీవిస్తాను. ఈ లోకంలో ఒక ప్రత్యేకంగా ఉండాలి అంటే ఈ లోకం నుంచి వేరుగా ఉండాలి. లోకంలాగా మనం ఉండొద్దు. మనం దేవుడి బిడ్డలమై ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకపరచునుగాక. గొర్రెలను మేకలను వేరు చేస్తున్నాడు. దేవుడు ప్రత్యేకపరుచున్నాడు. మనం ఏ గుంపులో ఉన్నాం?
ఏవి వద్దనుకుంటున్నావు? ఇగో ఇది నేను చూడను, ఇది నాకు వద్దు. చూడండి, షద్రక్ మెషక్ అబేద్నెగో వారు విగ్రహానికి మోకరించనన్నారు, మోకరించలే, అంతే. వారు వద్దనుకున్నారు. అటువంటి సెల్ఫ్ డినై మనకు కావాలా? వారితో పాటు చాలామంది ఉండవచ్చు. అరే నేను మొక్కుతున్నారా నాయనా అని. వీరు మాత్రం తీర్మానం తీసుకున్నాడు, నేను చావడైనా చస్తా కానీ నేను మాత్రము. అందరం హల్లెలూయా చెప్తారా? చూడండి, ఫిలిప్పులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-8 చదవండి. లాభములంతయు కూడా క్రీస్తు విషయంలో ఏం చేయాలా? నష్టముగా ఎంచుకోవాలా. వింటున్నారా? కొన్నిసార్లు లాభం ఉంటుందేమో, కానీ క్రీస్తుకు దేవుని చిత్రముకు వ్యతిరేకంగా ఉన్నట్టయితే దాన్ని ఏం చేయాలా? పక్కగా వెళ్ళిపోవాలా. అయ్యో, ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఈ 30 నాణాల విషయాల్లో యూదా ఇస్కరియోతుకు ఏం చేసినాడు? లోబడిపోయాడు. నాకు ఇవి వద్దు అనాల. క్రీస్తు కొరకు ఎంత లాభమైనా సరే ఈ లోక విషయాల లాభము పక్కకు పెట్టాలా. ఈ యవనస్తుడు ఈ లోక విషయాల్లో లాభము అది పక్కకు పెట్టలేకపోయాడు. హల్లెలూయా. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24 చదవండి. మన ఆశలు, మన కోరికలు సిలువ మీద ఏమేయాలా? వేసేయాలా. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్తారా? దేవుని బిడ్డలకు అంబిషన్స్ ఉండదు, సెల్ఫ్ డిజైర్స్ ఉండదు, పర్సనల్ గోల్ కాదు. దేవుని చిత్తమే మనకు, దేవుని ప్రణాళికనే అంబిషన్. అంబిషన్ అంటే ఒకసారి చెప్పా, గోల్ ఉంటే గోల్ బాల్ అవుతారు. అర్థమైందా? ఈ లోకం ఏం చెప్తుంది? నీకు ఒక గోల్ ఉండాలా. దేవుని అందరం హల్లెలూయా చెప్తారా? గోల్ వద్దు మనకు. ఒకటే దేవుని యొక్క దర్శనం మీకు కలగాల. యోసేపుకు దేవుని దర్శనం కలిగింది, ఆ దర్శనం దేవుడు నెరవేర్చినాడు. హల్లెలూయా. ఇట్లా కావాలి, అలా కావాలి, ఇలా కావాలి అంబిషన్స్ ఉండదు. క్రీస్తుతో సావాసమే మన అంబిషన్. హల్లెలూయా. అంబిషన్ అని, పర్సనల్ గోల్స్ అని, ఇగో ఇంత లోపల ఇంత కావాలా, అంత గోపల అంత కావాలా, ఇలా తిరగాల, అలా తిరగాల, ఇట్లుండాలా, వద్దు. పర్సనల్ గోల్ వద్దు. దేవుని యొక్క దర్శనము ఇక్కడున్న వారందరికీ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇందాక లూకా సువార్త 9:23 చదవండి మరలా. ఏ సిలువ? సిలువను ఎత్తుకొని. ఒక మాట చెప్పాలంటే క్రీస్తు కొరకు ఎప్పుడు మనం చచ్చిపోవాలి. హల్లెలూయా. ప్రతిరోజు మనం చచ్చిపోవాలి క్రీస్తు కొరకు. ఎప్పుడైతే క్రీస్తు కొరకు ఈ శరీరం చచ్చిపోతుందో ఇందులో నుంచి ఫలం బయటికి వస్తుంది. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? యూ హ్యావ్ టు డై అంటే పోయి ఇంకొక డై కాదు, ఏంటంటే చచ్చిపోవడం కాదు. నీ శరీర ఇచ్చల విషయాల్లో, ఈ లోక విషయాల్లో ప్రతిరోజు మనం చచ్చిపోవాలా. అందుకే ఆయన సిలువను ఎత్తుకొని, మన సిలువను ఎత్తుకొని క్రీస్తుని వెంబడించాలా. వెంబడించడం అంటే విశ్వాసం. అందుకసరి విశ్వాసము అన్నాడు. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. చూడండి, హెబ్రీ పత్రికలో చూస్తే
11వ అధ్యాయంలో మోషే విషయంలో ఉంటుంది చూడండి. 23 నుంచి చదవండి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడగా 3 మాసములు అతని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. చూడండి, ఐగుప్తు యొక్క ధనము కంటే క్రీస్తు విషయంలో నింద గొప్ప భాగ్యం అంట. అబ్బా, ఏంది గొప్ప భాగ్యం? ఏం నింద? క్రీస్తు యొక్క నింద విషయంలో మనకు గొప్ప. అందరం వైపు చూడండి, నేను ఒకసారి చూడండి. మోషే అంటున్నాడు, ఐగుప్తులో ఉన్న ధనం చాలా ఉంది, ఈ ధనమంతా పక్కకు పెట్టి క్రీస్తు కొరకు, దేవుని కొరకు అవమానపడుతున్న అదే నా ధన్యత అంటున్నాడు. మరలా ఒకసారి చదవండి అవి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి. చూడండి, అల్పభోగాలు ఆనందంలో అనుభవించుట కంటే దేవుని పిల్లలతో శ్రమ అనుభవించుటనే మేలు. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? ఇదే సిలువను ఎత్తుకొని పోవడం, ఇదే తను తాను ఉపేక్షించుకోవడం, ఇదే క్రీస్తును వెంబడించడం. అల్పభోగాలు అన్నీ ఉన్నాయి, అన్ని పక్కకు పెట్టి దేవుని ప్రజల ఎదుటనే, అదే నాకు సంతోషం, అదే నా ఆనందం. అందుకే మోషే గొప్ప లీడర్ అయి ఉన్నాడు. మనమందరము కంఫర్టబుల్ జోన్ ఉంటాం. ఇది మంచిగా ఉందిరా నాయన, ఇది బాగుందిరా నాయన, ఇది లేదురా నాయన, ఇది బాగుందని అనుకుంటే మనము లీడర్లు కాలేం, దేవునికి ఆశీర్వాదక కాలేం. ఒక విత్తనము విత్తితేనే కానీ అందులో నుంచి ఫలము రాదు. అర్థమైందా? నువ్వు గొప్ప ఆస్తిపరులు కావాలన్నా, గొప్పగా దేవుని సన్నిధిలో ఆశీర్వింపబడాలా, తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని క్రీస్తుని వెంబడించాలా. మోషేనే ఎగ్జాంపుల్, అబ్రాహాము కూడా ఎగ్జాంపుల్. ఏంది? అన్నీ వదులుకొని బయటకు వచ్చేసినాడు. ఏదైనా మనం వదులుకోవాలంటే ఇష్టపడతామా? అయ్యో చెప్పాలా? అందరం హల్లెలూయా చెప్తారా? ఏదైనా వదులుకోవాలంటే డబ్బు కానీ, ఆస్తి కానీ, పేరు కానీ, అల్పభోగాలు, లగ్జరీ కానీ వదులుకోవడం ఇష్టపడతామా? ఇష్టపడం. ఇక్కడ మోషే దేవుని చిత్తం చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. అర్థమైందా? బంగారు వీధుల్లో తిరిగిన యేసుక్రీస్తు ప్రభు తండ్రి చిత్తం చేయడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. హింసింపబడ్డాడు, కొర్రలతో గొడ్డబడ్డాడు, రక్తం కార్చాడు, సిలువలో చనిపోయాడు, 3వ దినమున తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి దినము మనము ఈ శరీరం విషయాల్లో తను తాను ఉపేక్షించుకొని ఇది నాకు వద్దు, నీ క్రీస్తు కొరకు మనం చంచిపోతే ప్రతిరోజు మనం జీవిస్తూ ఉంటాం. ఎవ్రీ డే వీ షుడ్ డై. ఆయన సిలువను ఎత్తుకొని ఇది నాకు వద్దు, నేను యేసయ్య బిడ్డనని ఒక ప్రత్యేకముగా దేవుడు మనను పెట్టునుగాక. ఆమేన్. చూడండి, హబాకు నాకు చాలా ఇష్టం, చాలాసార్లు కూడా చెప్పాను. 3వ అధ్యాయం 17 నుంచి 19 వరకు చదవండి. దానికి ముందు హబాకు 3:17 నుంచి 19 అలాగనే పెట్టుకొని 2 తిమోతి 3వ అధ్యాయం 10 నుంచి చదవండి. చూడండి, పౌలు భక్తులు హింసలు జరుగుతూ ఉన్నాయి, ఉపద్రవములు కలుగుతున్నాయి.
అట్టి హింసలను సహించుకుని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. అబ్బా, ఆ హింసలన్నిటి నుంచి దేవుడు ఏం చేశాడంట? తప్పించాడు. ఆమేన్. సఫరింగ్, నేను క్రీస్తు కొరకు హింసింపబడుతున్నా, అదే విధముగా దేవుడు తప్పించునుగాక. హబక్కు 3 చదవండి, 3:17. అంజూరపు చెట్లు వేగుకొనెను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు తొట్టిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. అబ్బా, ఏందంట? పర్సులో డబ్బులు లేకపోయినాను, ఇంట్లో బియ్యం లేకపోయినాను. అందరికి చూడండి అమ్మా, వింటున్నారా? బీరువాలో మన చీరలు లేకపోయినాను, వస్త్రము లేకపోయినాను. వింటున్నారా? అయ్యో, ఎవరు నవ్వుతలే. చెప్పులు లేకపోయినాను. మనం ఎప్పుడు ఇది లేదు అది లేదు గుణుగుతూ ఉంటాం, అవునా? ఇది మాట నాకు చాలా ఇష్టం. నేను చిన్నప్పుడు ఇది కావాలి అది కావాలని అడిగేవాడిని, కానీ ఒక జ్ఞానం వచ్చిన, ముఖ్యంగా సేవకు వచ్చినాక నేను నా ఇష్టాలు చాలా మట్టుకు ఇంకా ఉన్నాయి. అవి కూడా క్రీస్తు కొరకు అది విరగబడాల్సిందే. హల్లెలూయా. ఇది లేకపోతే మనం ఏమంటాం? ఇది ఉంటే నేను దేవుని ఆరాధిస్తా, అది ఉంటే నేను దేవుని ఆరాధిస్తా, నాకు ఇయ్యలేడు నేను ఆరాధించా, నేను మందిరానికి రాను. ఇలా కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? పొలములో ఇంకెక్కడ ఏం ద్రాక్షరసాలు, ద్రాక్షము, పొలము, ఇంట్లో గొర్రెలు ఇవన్నీ ఏమీ లేకపోయినాను, నేను దేవుని సన్నిధిలో, నోటుతో చెప్తలేడు, చూసినారా? మోషే అన్ని వదులుకొని వచ్చినాడు దేవుని సన్నిధిలో. నిందనే, ఓకే పర్వాలేదు, దేవుని ప్రజలు హింసింపబడుతున్నారు, వారి మధ్యలో నేను కూడా హింసింపబడతా, సంతోషం నాకు అంటున్నాడు. హల్లెలూయా. మనందరము కూడా ఈ విధంగా ఉండాల. అర్థమైనా? అందుకని ఏమున్నా ఏమి లేకపోయినా నేను దేవుని సన్నిధిలో సంతోషిస్తాను. చప్పులు కొడతారా? భోజనమున్నా లేకున్నా, వస్త్రమున్నా వస్త్రము లేకున్నా. అయ్యో, అందరు వింటున్నారా? ఈ మాట అంటే బాధ అనిపిస్తుందేమో. మా పేరెంట్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకు తెలుసా? చిన్నప్పటి నుంచి నేను చూసుకుంటూ వచ్చిన, చాలా విషయాలు లేకున్నా వారు ఎప్పుడు సనిగేది కాదు, గుణిగేది కాదు, ఎప్పుడు దేవుని స్తుతించేవారు. హల్లెలూయా. అందరం హల్లెలూయా చెప్తారా? ఆమేన్. స్తోత్రం చెప్తారా? చిన్నప్పుడు ఇది లేదు అది లేదని బాధ అనిపించేది, కానీ ఇదంతా మేము చిన్నప్పటి నుంచి ఆ లేమిలో ఉన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఏది ఉన్నా ఏది లేకున్నా ఉన్న దాంతో తినడం అంతే. స్తోత్రం హల్లెలూయా చెప్తారా? కొంతమందికి ముక్క లేకపోతే సేవలో పోతే ఒక్కొక్కసారి, ఎప్పుడైనా సేవకు పోతే ఒకసారి దొరుకుతుంది, ఒకసారి దొరకదు. ఇదివరకు మన నాన్నతో పోయిన మన వాళ్ళందరూ ఆకలితో పోతుండే. అర్థమైందా? ఫుల్ ఆకలి ఉంటుండే. ఒక దగ్గర పెడతారు, ఒక దగ్గర స్తోత్రం హల్లెలూయా తెలియదు. కానీ ఇప్పుడు మాతో పాటు వెళ్తే ప్రతిసారి ఫుల్ బిర్యానీలే పెడతారు వాళ్ళు. నాన్నతో పోయిన వాళ్ళందరూ అంటున్నారు ఏమనంటే, చిన్న మేము పాస్టర్తో పోయి ఆకలితో పోయినాం, మా పిల్లలు మీతో వస్తున్నారు కానీ ఫుల్ బిర్యానీతో అవుతుంది. అది ఆశీర్వాదం. స్తోత్రం చెప్తారు, అందరం హల్లెలూయా చెప్తారా? ఒకటి, మనం అన్ని పరిస్థితుల్లో సర్దుకొని పోవాలా. వింటున్నారా? నాకు లేదు
కానీ దేవుడు నేర్పించినాడు. దేవుడు నాకు నేర్పించి ఉన్నాడు. ఓకే, సరే ఏమున్నా ఏమీ లేకున్నా, నేను ఒక పాట ఉన్నది, ఏమి ఉన్నా లేకున్నా, ఏదో పాట ఉంటుంది, క్రీస్తునందే నేను సంతోషిస్తాను. ఓకే, రైట్, హల్లెలూయా చెప్తారా? ఇంకా కిందికి చదవ. నా రక్షణకర్తయైన నా దేవుని యందు నేను సంతోషించెదను. దేవుని యందు సంతోషించేవారు బిగ్గర హల్లెలూయా చెప్పండి. ప్రభువకు యెహోవాయే నాకు బలము. ఎవరు బలం మనకు? బ్యాంక్ ఫుల్ ఉంటే బలమా? ఇంట్లో అన్ని ఫుల్ ఉంటే బలమా? లేకుంటే ప్రభువే నా బలము అంటే ఆయన నా కాళ్ళను లేడికాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును. ఒక దిక్కు లేవు అని మనం ప్రభు సన్నిధిలో మనం సంతోషిస్తే లేడి కాలువలు చేసి దేవుడు ఎక్కడ తీసుకెళ్తాడంట? సరే ఉన్నతమైన స్థలములో అన్నాడు. నీవు లేనప్పుడు ఏం చేయాలా? ప్రభు సన్నిధిలో ఆనందిస్తే నేను ఎత్తైన స్థలములోని దేవుడు నిన్ను పెడతాడు. సనిగి గుణిగినవనుకో ఇంకా లోతుగా వెళ్ళిపోతూ ఉంటాం. ఒక దైవజనుడు చెప్పాడు ప్రార్థనలో, నేను మట్టిని, నేను కుక్కను, నేను పందిని అని ప్రార్థన చేస్తాడు. థ్యాంక్ గాడ్ ఇప్పుడు ఎవరు అట్లా చేయట్లే. అట్లా నెగిటివ్గా ప్రార్థన చేస్తుంటే ఆయన భూలోకంలో కిందే వెళ్ళిపోయి, అర్థమైందా, నరకంలో వెళ్ళినట్టు అనిపించింది. ఎప్పుడైతే నేను దేవుని బిడ్డను, దేవుని పారదర్శినే ఉన్నాను, పరలోక వారసుని, ఈ రాజును, నేను యాజకుడిని, దేవుడు నాకు సమృద్ధిగా ఇస్తాడు, దేవుని బిడ్డను, ప్రతి ఆశీర్వాదం దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు, ఈ మాటలు చెప్తుంటే పైకి ఎక్కుతా ఉన్నాడు. స్తోత్రం చెప్తారా? ఏమి లేవు ఇందాక చూస్తే ఇది లేదు, అది లేదు, అది లేదు, ఇది లేదు, కానీ ప్రభు సన్నిధిలో నేను ప్రభు సన్నిధిలో ఆనందిస్తాను అన్నాడు. అనవసరం ఏమి ఉన్నా ఏ లేకున్నా క్రీస్తు సన్నిధిలో, యేసయ్య సన్నిధిలో నేను ఆనందిస్తాను. అటువంటి వారి యొక్క కాలు ఏం చేస్తాడంట? లేడి కాలువల చేసి ఎత్తైన స్థలంలోనికి తీసుకెళ్తాడంట. అబ్బా, మనందరికి ఒక అలవాటు కావాలి ఏంటంటే, లేనప్పుడు స్తుతించు, ఉన్నప్పుడు స్తుతించు, లేనప్పుడు స్తుతించు. ఎంత పైకి అంట? నేను సరే ఎత్తైన కొండ. మరొకసారి మాట చదవండి. ఎక్కడంట? ఉన్నత స్థలము మీద. ఇక్కడున్న వాళ్ళందరూ ఉన్నత స్థలము మీద దేవుడు పెట్టునుగాక. అయ్యో వద్దా? ఇక్కడున్న మీ పిల్లలు వింటున్నారా? మీ మనవలు మనవరాలు ఉన్నతమైన స్థలముల మీద ఉండునుగాక. ఎక్కడ పెడతాడంట? ఉన్నత స్థలములో పెట్టి నడవజేయచ్చును. దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. దేవుడి చెప్పిన వాక్యం అంతా మీ హృదయంలో ఉండునుగాక. ఆమేన్ చేస్తాను. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రం. తండ్రి, ఇస్సాకు విత్తనం విత్తాడు, 100 ఫలము వచ్చినట్టు వింటున్నాం. ప్రభా, ఈరోజు విత్తనం విత్తుతున్న వారు, ఈరోజు ఇచ్చుతున్న దశంభాగాలు, ప్రభా ఇచ్చిన వారు దశంభాగాలు, ప్రభా ఈ సంవత్సరం అంతయు కూడా ప్రభు ఆ సంవత్సరములో 100 పంట వచ్చినట్టుగా 100 పంట వచ్చునుగా. కానీ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అందరూ 2 చేతులైతే దేవునికి స్తోత్రం చెప్పండి. రబా సదా దికదా రికదా రబా సదాందర దికదేద రబదా లీదరేదురదు సదోదర కదా రికదా రిబేదురదు సదోందర దికదేద రబబా రికదురుదురు సదాదరబు ఏతే దలబదా దికదేద రబ సదా యదరబ సదా దికదేద రబదాల దికదేద లబదా ఎందర మందర దేశదేందర బబా దరికదేద రబబా రిబేదురదు సదోదర కదరా. ప్రతి శరీరములో ఉన్న ప్రతి బలహీనత యేసు నామములో విడుదలవునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ప్రభువా
తలలో ఆ మైగ్రేన్ ప్రాబ్లం నుంచి యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ఎస్ లార్డ్, కడుపులో ఏ నొప్పి ఉన్న సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక ప్రభువా. ఎస్ లార్డ్, రాక దికెతి రికద రా బాబా షకద, వాట్ ఎవర్ ద ప్రాబ్లం, యూరిన్ ఇన్ఫెక్షన్ నుంచి స్వస్థత, బ్లడ్ ఇన్ఫెక్షన్ నుంచి స్వస్థత, భయం యేసు నామములో మీలో ఉన్న భయం విడిచి వెళ్ళిపోనుగాక అని ఆజ్ఞాపిస్తున్నారు. విడిచి వెళ్ళిపోనుగాక అని ఆజ్ఞాపిస్తున్నాం. కొంతమంది సనుగుతున్నారు, గొనుగుతున్నారు. నో, దేవుని స్తుతించు, ఏమీ లేవకుండా దేవుని స్తుతించు, సమృద్ధిగా దేవుడు ఇచ్చున్నాను అంటున్నాడు. రాబా షికెతే. కొంతమందికి ప్రమోషన్ చూస్తున్నాను, కొంతమంది జీతం పెరగడం నేను చూస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడే శరీరంలో ఒక నూతనమైన అవయవం దేవుడు ఇచ్చినగాక, స్వస్థత విడుదల కలుగునుగాక. దేవుడు మీ కాళ్ళను లేడి కాళ్ళ చేసి ఉన్నతమైన స్థలములో దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. ఉన్నతమైన స్థలములో నడిపించున్నాడు. మనుషులకు సాధ్యము కాదేమో కానీ దేవునికి సమస్తము సాధ్యము. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తున్నాడు. అనేక మందికి ఇచ్చుటకు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. రబా అపవాది క్రియ లయమైపోనుగాక. ప్రభు వారి ప్రయాణాలన్నీ క్షేమంగా ఉండునుగాక. ఈ ఎండాకాలంలో వడదెబ్బలు ఎవరికి తలగకుండా ప్రభా నీ నీడలో కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. నీ ఆనందం, నీ సంతోషం వారు అనుభవించెదరుగాక. ఏమి ఉన్నా ఏమి లేకున్నా ప్రభు సన్నిధిలో నేను ఆనందిస్తాను, సంతోషిస్తానని వారు గంతులు వేయదురుగాక అని ప్రార్థిస్తున్నాం. ఈ లోకము నశించిపోతుంది తండ్రి ఒక దినమున, కానీ పరలోక రాజ్యములో మేమందరము పారదర్శి అయి ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇక్కడ వచ్చిన వారందరినీ ఆశీర్వదించమని, దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసం ఇక్కడ వచ్చిన అందరికీ దేవుడు తోడుగుని నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.